సౌలు ఈ యొక్క డివైజన్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాలేదు. సెకండ్ ప్లాన్, రెండు వాళ్ళు దురాలోచన చేసేది ఏంటంటే, ఇలా కాదు, ఈసారి మనం ఏం చేద్దాం తెలుసా, ఆయనను పెళ్లి చేసేద్దాం. పెళ్లి చేసిన తర్వాత ఆయన తన పడకలో ఉంటున్నప్పుడు వెళ్ళి మీరందరూ వెళ్ళి అతన్ని చంపారు. వాడు బ్రతకడానికి వీల్లేదు. ఆయన బ్రతికున్నంత కాలము నా రాజ్యమునకు, నాకు కానీ నా సింహాసనమునకు, నా అధికారమునకు ఎటువంటి క్షేమము ఉండదు. కనుక మనం ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశాడు. ఆయన పడకలో ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, మరి పెళ్ళి అయిన తర్వాత భార్య కదా, అంతేనంటారా? కాదంటారా? మరి కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య కదా, భార్యగా ఈమె కూడా ఒక దావీదుని ఎంతో ప్రేమించింది. కనుక ఆమె ఏమన్నదంటే, ఏమండి, ఈ రాత్రి మా నాన్నగారు నేను చంపడానికి ప్లాన్ చేశాను. ఎవరో ఒకరు పనికత్తల చేత తెలిసి ఉంటుంది ఈమెకి ఆ వార్త. ఇలా ఉంది పరిస్థితి. అయితే సరే, మంచిదే, నేను ఈ రాత్రి ఉండకుండా ఇక్కడ నుండి తప్పించుకుంటానని దావీదు ఆ రాత్రి అక్కడ లేకుండా తప్పించుకున్నాడు. ఆయన పడుకుని ఉన్న ప్లేస్లో ఆ మంచం మీద ఒక ఏమనొచ్చు, ఒక చిన్న బొమ్మ లాంటిది అక్కడ పెట్టేసి దుప్పటి కాపేసి, ఇక సౌలు సైనికులు వచ్చి తరవడానికి వచ్చారు. చూసేటప్పటికి దావీదు ఎక్కడంటే చూసుకోండి అంటే, ఇంకా చూసేటప్పటికి దావీదు అక్కడ లేడు. ఏముంది, బొమ్మకు ఏమో దుప్పటి కాపేసి తప్పించుకొని సౌలు చేస్తున్నాక దురాలోచనని చూస్తుండగా అది దేవుని దృష్టికి దినదినము ఒక్కసారి ఆలోచిస్తేనే అది అసహ్యం. అలాంటప్పుడు ప్రతిసారి అతనిని ఆ విధంగా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, అంటే ప్రతి దినము ఆయన దురాలోచన చేస్తూనే ఉన్నాడు. అంటే ఆయన దురాలోచన కలుగుతున్న ప్రతిసారి దేవుని దృష్టికి అది అసహ్యమైనదిగా కనబడు. ఎన్నిసార్లు అసహ్యంగా జీవిస్తున్నాడు ఆయన, ఎన్నిసార్లు అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. తన తోటి సహోదరులకు కీడు చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి దేవుని దృష్టికి ఆయన చెప్పాలందరూ అసహ్యముగా ప్రవర్తిస్తాడు. అందుకే దానికి ఫలితాలు కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. నేను జస్ట్ 1-2 విషయాలు మాత్రం చెప్పాను. అనేక పర్యాయాలు ఆ విధంగా ప్రయత్నం చేసిన దేవుడు అతన్ని తప్పించుచూ వచ్చాడు. చివరికి అతని ఫలితం ఎలా మారిందో తెలుసా? తన కత్తితోని తానే పొడుచుకొని, ఒక విధంగా చెప్పాలంటే ఆత్మహత్య ప్రయత్నాల్లోనికి వెళ్ళాడు. ప్రయత్నం కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే యుద్ధానికి వెళుతున్నప్పుడు ఫిలిష్తీయుడు ఒకడు దూరం నుండి చూడనట్టుగా బాణం విసిరితే ఆ బాణం వచ్చేదని తగిలింది. ఎవరికి? సౌలుకు. ఆ బాణం తగిలిన తర్వాత ఆయన కొరప్రాణంలో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఇంకా ఆ టైంలో కూడా ఒక రోషం ఉంది. ఏ రోషం తెలుసా? వినండి, ఫిలిష్తీయుడు ఆల్రెడీ బాణం విసిరితే బాణం తగిలి బాధతో ఉన్నాడు. ప్రాణం ఇంకా కొట్టుమిల్లాడిపోతుంది, కానీ ప్రాణం పోవటం లేదు. ఈ టైంలో తనకి ఇంకా ఒక రోషం ఉంది. ఏ రోషం అంటే, నేను ఫిలిష్తీయుని చేత చంపబడకూడదు, ఫిలిష్తీయుడు నన్ను చంపాననడానికి వీలు లేదు. కనుక ఆ మాట రాకూడదని, అంటే ఒక ఫిలిష్తీయుడు వచ్చి నేనే నన్ను సౌలు చెప్పాడంటే ఎంత అవమానకరం. అందుకే ఆ అవమానం జరగకూడదంటే నేనేం చేయాలి తెలుసా? వాడి చేతులు కాదు, నాతోట నేనే, వాడు నన్ను పూర్తిగా చంపకపోతే నేను చనిపోతాను, కాబట్టి నా మట్టుకు నేను చంపుకుంటామని చెప్పి ఆయన పక్కనున్న ఒక వ్యక్తిని, సైనికుడిని పిలిచి, రే వాడు వచ్చి చంపకపోతే నన్ను చంపురాను అన్నాడు. ఈయన అన్నాడు, అయ్యా నేను నిన్ను చంపలేను సార్, నువ్వు మహారాజు, ఏది ఏమైనా సరే నేను చంపలేను, నువ్వు చంపకపోతే ఏముంది అని చెప్పేసి తన కత్తిలో తానే పడి, బైబిల్లో రాయబడింది, తన కత్తి మీద తానే పడి అని చచ్చిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మ చెప్పాలి, ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని దృష్టికి అసహ్యమైన క్రియలు చేసేవారిక స్థితి, ఫలితాలు, పర్యవసనం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అందుకే ప్రియులారా, ఆయన దృష్టికి అసహ్యమైన దురాలోచన మనలో ఉండకుండా వాటిని మనం తీసి పారివేయాలి. ప్రభుకి స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా. ఈ దురాలోచన గురించి మరికొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథాలు చూద్దాం. కీర్తన గ్రంథం 94 కీర్తన.
స్తోత్రం. 21వ వచనం. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడదు. దుష్టులని నిర్దోషులకు మరణము విధించదు. దోషులని నిర్దోషులని చూడండి ఎంత భయంకరమైన మాట ఇక్కడ. దుష్టులంట నీతిమంతుల ప్రాణము చుట్టకు వారి మీద పడదరు. కీర్తన 94:21 వచనం. వారు నీతిమంతులు చంపడానికని వారి మీద పడతారంట. వాటిలో ఆల్రెడీ మనం చూసాం. దావీదును చంపడానికి ప్రయత్నం. నీతిమంతుడు దావీదు నిజానికి అతను ఎటువంటి చెడుతనం లేదు, కీడు చేయడానికి ప్రయత్నం చేయలేదు. లేకపోతే నెమ్మదిగా మనం పైకి వచ్చేసి ఇలాగూ ఆ సైన్యంలో ఎంటర్ అయిపోయి ప్రజలందరూ కూడా నా వైపు తిప్పేసి రాజ్యాన్ని నేను గెలుచుకుంటాననే ఉద్దేశమే లేదు. ఒకటే తన ఉద్దేశం ఉండేది. దావీదు హృదయం ఉద్దేశం ఏంటంటే జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి తన ఉద్దేశం ఒకటేంటంటే జీవము కలిగిన దేవుని సైన్యం అవమానాన్ని దూరపరచాలని ఉద్దేశం కలిగిన వాడు తప్ప నేను ఎంటర్ అయ్యి ఇలాగూ చేసి యుద్ధం చేసి పేరు సంపాదించిన తర్వాత రాజ్యమంతా కూడా నా వైపే చేయాలంటే కూడా చేయగలడు. ఈయన దావీదు నిజంగా చేయాలనుకుంటే చేయగలడు. ఎందుకంటే ఆ సత్తా అతనికి ఉంది. అప్పటికే మొత్తం ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరిగి ఉన్నారు. మామూలు ప్రజలు, సైన్య సమూహం కూడా ఈయన వైపు మక్కువ కలిగి ఉన్నారు. చేయాలని చేయొచ్చు. బైబిల్ గ్రంథాలు అదే లేఖన భాగాలు చూస్తే దావీదుకు పుట్టిన కుమారులలో అబ్షలోము అనే ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన ప్రజలందరూ కూడా తన వైపు తిప్పడానికి ప్లాన్ చేశాడు. ఆయన కూడా దురాలోచన కలిగి ఉన్నాడు. నాన్నగారు ఆయన రాజుగా ఉండి, అంటే దావీదు రాజుగా ఉండి, ఆయన రాజుగా ఉన్న తర్వాత ఆయన అంతిమ దశలో ఎవరిని నియమిస్తే వారు మాత్రమే రాజ్య పరిపాలన చేయాలి. కానీ ఈయన దురాలోచన కలిగి, ఎవరు అబ్షలోము అనే ఒక వ్యక్తి దురాలోచన కలిగి ఆ రాజ్యాన్ని ఈయన వైపు తిప్పడానికి ఏం చేసేవాడు తెలుసా? ఆయన చేసిన కొన్ని కుయుక్తి పనులు చెప్తాను వినండి. నిజాగ్రత్త వినాలి. ఆ కుయుక్తి పనులు ఏంటంటే, ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది, సంఘం మీదే చెప్తాను చిన్నదిగా. చర్చికి వస్తున్నారు విశ్వాసం, పక్కన ఒకడు నా మీద పడని వాడు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను సుమా, డోంట్ మిస్అండర్స్టాండింగ్. నా మీద పడని వాడు ఒకడు వచ్చి ఈ వస్తున్న విశ్వాసంతో కలిసి, నేను బాగున్నారా, వేస్తున్నాను అంత క్షేమం అని అడుగుతుంది. ఇలా అడిగి ఫలాని సమస్యని ఆ రోజు మీ గురించి విన్నానంటే అంతా ఏమైంది పరిస్థితి. ఇక సమస్య ఉన్నవాడు తప్పకుండా బాధ చెప్తాడో చెప్పడా, చెప్పిన వెంటనే మా హాస్టల్ ఏం చేయలేదు, మీరండి నేను చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అని మధ్యలో వస్తున్న విశ్వాసులందరూ కూడా మైండ్ ఏం చేస్తున్నాడు, ఆయన పాస్టర్ గారి మీద లేనిపోని వార్త చెప్పి విశ్వాసుల యొక్క మనస్సులను తన వైపు తిప్పుతున్నాడు. ఇంకేం చేసేవాడంటే బైబిల్లో స్పష్టంగా రాబడింది ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైనా న్యాయం కావాలని వచ్చారనుకోండి, కొన్ని కుటుంబాల సమస్య వస్తుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర వారి యొక్క బాధలు తెలియజేయాలి అని పరిష్కారం చేస్తారు. ఈ లోపల ఏం చేశాడంటే, ఇంకా ఆ అంతఃపురంలో ప్రవేశించక మునుపు గేట్ దగ్గరే కలుసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళని కౌగలించుకొని వాళ్ళని ముద్దు పెట్టుకొని, అయ్యా నీకు సమస్య వచ్చిందా, అయ్యో ఈ వార్త కనీసం నాకు చెప్పుకుంటే నా గౌరవం. ఇప్పుడు రాజుగారు సమస్యలు తీర్చే పరిస్థితిలో లేడండి, మీకు తెలియదు, ఏం చేద్దాం మరి, అది మీ కర్మ అంతే. అదే కానీ నాకు అప్పగించుంటే ఇప్పుడు ఈ సమస్య నేను పరిష్కారం చేసుండని చెప్పేసి ప్రజల యొక్క మనస్సును నెమ్మదిగా ఆ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా కౌగులించుకోవడం ఇశ్రాయేలు ప్రజలకున్న ఒక ఏమంటారు కష్టం అంటారు దాన్ని. వాళ్ళకు ఉన్న ట్రెడిషన్ ఆచారాలు ఏంటంటే, వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు కౌగులించుకొని ముందు పెట్టుకుంటారు. వందన సమర్పణ అంటే అలాగే చేసుకుంటారు. కాబట్టి ఏం చేసిన పని ఏంటి, అబ్షలోము అనే వ్యక్తి ఎగ్జాక్ట్గా అదే వర్క్ చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ కూడా కౌగులించుకొని ముందు పెడుతున్నారు. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతా, ఆయన ఈ సమస్య తీర్చగలిగిన వాడు అసలు అక్కడ ఎవరు లేరండి. అవన్నీ ఆ దినాలు ఇక పోయాయి. వస్తామనుకో, నా వైపు వచ్చామనుకో, నేను ఏదైనా సహాయము. దిస్ ఈజ్ కాల్డ్ దురాలోచన.
చివరికి అబ్షాలోము అనే వ్యక్తి కూడా ఏమయ్యాడు తెలుసా? మీరు తర్వాత రాజుల గ్రంథాలు కానీ, సమూయేలు గ్రంథం కానీ, అలాగే దినవృత్తాంత గ్రంథాలు కానీ మీరు చదవండి. చివరికి ఆయన పరిస్థితి ఏమని తెలుసా? నాన్నగారికి మోసం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, నాన్నగారిని కీడు చేయడానికి ప్లాన్ చేశాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నాన్న, నేను దేవునికి అర్పణ చేయడానికి ఏం చేసుకున్నానంటే, ఏమంటారు, ప్రమాణం కాదు, ఏదో ఉంటుంది, మొక్కుబడి చేసుకున్నాను కనుక నేను పలానా దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చేయాలని చెప్పేసి ఒక 200 మందిని పట్టుకొని వెళ్ళాడు. నాన్నగారైన దావీదు ఏమన్నాడంటే, అలాగే నాన్న, సరే నువ్వు దేవునికి మొక్కుబడి ఇస్తానంటే నేను వద్దని అంటున్నా, దానికంటే మించిన నాకేం కావాలి? నా పిల్లలు దేవునికి అర్పణ చేస్తున్నారంటే, దేవుని సేవిస్తున్న, ఆరాధన చేస్తున్నా, దానికంటే మించిన సంతోషం నాకు ఉందా? వెళ్ళినా నాన్నని పంపిస్తే ఈయన అక్కడికి వెళ్ళిపోయి ఒక యాజకుని తీసుకెళ్ళిపోయి ప్రవక్తను ఒకటి తీసుకెళ్ళి అక్కడేమో బలిర్పణ చేసి తను తానే రాజునిగా అభిషేకమును పొందుకొని బూరను ఊదించి ఇక తన తండ్రి గారికి అప్పటికే దావీదు రాజుగా ఉన్నా వాళ్ళ నాన్నగారికి విరుద్ధంగా ఆయన లేచి బూర ఊదిన వెంటనే ఏంటి, దావీదు చెప్పులు లేకుండా పరిగెత్తాడు. ఎందుకంటే తన సొంత కుమారుడు తనకు విరోధంగా లేచాడు, సింహాసనం కావాలి. ఇలాంటి దురాలోచనని చేస్తున్నందుకు ఏం జరిగింది తెలుసా? యుద్ధము జరుగుతున్నప్పుడు ఒక మస్తకి వృక్షమునకు తగిలి, ఆయన ఒంటల మీద ప్రయాణం చేస్తున్నట్టు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక మస్తకి వృక్షమునకు తగిలి తన నొసట ఆ వృక్షము ఏమంటారు దాన్ని గుచ్చుకొని ఒంటే ఆ కింద నుండి వెళ్ళిపోయింది. ఈయన ఆ వృక్షానికి కలగా వేలాడిపోయాడు. పరిస్థితి ఎలా జరిగింది? కీడు చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి దురాలోచన కలిగి ఉన్న మంది దేవునికి అసహ్యమైనది కనుక దేవుడు అట్టి వారిని ఏమాత్రం కూడా రక్షించలేని పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకే ఈ అబ్షాలోము అనే వ్యక్తి ఒక మస్తకి వృక్షములకు ఆయన అంటుకుపోయి అది గుచ్చుకొని పోవడం అలాగే వేలాడిపోయాడు. ఇక అలా వేలాడి ఉంటుండగా ఫిలిష్తీయులు కొందరు వచ్చి చూశారు. ఎవరు ఆయన అంటే ఇంకెవరు, అబ్షాలోము దావీదు కుమారుడు, అతన్ని ఉంచనివ్వకూడదని చెప్పి బాణము తీసి గురిపెట్టి కొట్టాడు. ఎవరు? శత్రువులు. అక్కడికి అక్కడే ఆయన చచ్చిపోయాడు. ఎన్నడూ దురాలోచన కలిగి ఉండకూడదు. అది వారికి కాదు, కానీ వ్యక్తిగత జీవితానికి అది నష్టం. ఓకే, నెక్స్ట్ లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 21 అధ్యాయము 38 వచనం. మత్తయి సువార్త 21 అధ్యాయం 38వ వచనం. దేవుని స్తోత్రం. ఆయనను ఆ కాపును కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకుని. అక్కడ లేదు కదా, ఎలా పాస్టర్ గారు చెప్పేసారు అనుకుంటున్నారు ఏంటి? మనం ఫుల్ స్టాప్ చేస్తే చెప్పుకొని వస్తుంది. కాబట్టి ఎందుకు ఒక పదం కలపకూడదు, ఒక పదం తీసేయకూడదు అని ఉంది కదా. మరి ఎలా పాస్టర్ గారు? ఇది తర్జుమలో చిన్న తేడా అంతే, నేను ఉన్నది ఉన్నట్టుగా చదువుతాను. ఓకే, మీరు అదే ఇంగ్లీష్ చదివారు అనుకోండి, ఇంగ్లీష్లో వచ్చిన చదివితే ఫుల్ స్టాప్లోనే ఇస్తాడు. ఓకే, కనుక ఎవరు కూడా వీటిలో అపార్థం చేసుకోకుండా నేను ఇలా చెప్తున్నప్పుడు అర్థం చేసుకోండి. రైట్, ప్రభు మరోసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఓకే, యేసు ప్రభు చెప్తున్న ఉపమానంలో తన తోటను, తన పొలాన్ని ప్రజలకి అప్పగించిన తర్వాత కాపుల వారిని అప్పగించి తన రాజ్యంలో ఉండి టైం వచ్చినప్పుడు, పంట కాలం వచ్చినప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర లెక్క చూసుకునేవాడు. అయితే ఒకరోజు తన పని వాళ్ళలో కొంతమంది పంపిస్తే ఈ కాపుల వాళ్ళు ఏం చేశారంటే, వచ్చిన పని వాళ్ళందరూ చాలా మందిని కొట్టారు, చాలా మందిని తిట్టారు, చాలా మందిని అవమానపరిచారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా పంపించారు. చివరికి తోట ఈ యొక్క పొలం యజమాని ఏం చేశాడంటే, ఇలా చేస్తే లాభం లేదు, నా పనులు పంపిస్తుంటే వాళ్ళు అవమానపరుస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు, కొట్టుతున్నారు, ఇలా చేస్తున్నారు, అలా కాకుండా నా సొంత కుమారుడిని పంపిస్తానని పంపించాడట. ఇప్పుడు ఈ కాపుల వారు దూరం నుండి ఈయన చూశారు. ఎవరిని? ఈ తోట అనొచ్చు, లేకపోతే ఈ పొలం గల యజమానుడు. అతన్ని కనుగొని వీళ్ళు ఏమన్నారంటే, ఒరే, ఇప్పుడు వస్తున్న వ్యక్తి ఈ పొలానికి ఆయన వారసుడు. విషయం ఏంటంటే, వారసుడిని మనం చంపేసాం అనుకోండి,
ఇప్పుడు పొలం అంతా మనదే అనుకున్నాడు. న్యాయానుసారంగా ఎవరి పొలంలో చేస్తున్నావు, ఎవరిని బట్టి ఇంతకాలం నువ్వు బ్రతకగలిగావు, ఎవరిని బట్టి నీవు నీ కుటుంబం పోషించబడి ముందుకు కొనసాగగలిగారు, వాటిని గురించి ఆలోచన చేయకుండా అటువంటి ఒక యజమాని దగ్గర ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండవలసిన వీరు యజమానిని పూర్తిగా వారు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ, యజమాను తనకు అప్పగించిన పొలమంతా కూడా తను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తన కుమారునే చంపడానికి వారు దురాలోచన కలిగి ఉన్నారు. అటు వారి గురించి యజమానికి వార్త తెలిసిందనుకోండి, ముందుగా తెలిసిపోతే ఏం చేస్తాడు? క్లోజ్ చేయాలని ఉద్దేశము కలిగి, ముగింపు చేయాలని ఉద్దేశము కలిగి వారు ఏం చేస్తున్నారు తెలుసా? యేసుప్రభువును చెరపట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వీడి చేతులు ఏమి లేదు, అంత పిలాతు చేతిలో ఉంది. పిలాతు ఓకే అంటేనే వీళ్ళు ఏమైనా చేయగలరు. పిలాతు ఆర్డర్ ఇవ్వాలి. అంటే ఆ దినాల్లో పిలాతు ఎటువంటి వాడు? ఆయన రాజుగా ఉన్నాడు. మరో విధంగా చెప్పాలంటే ఈ దురాలోచన అనే వాటిని మనలో ఉండకుండా మన హృదయంలో మనం కాపాడుకుందాం. ఒకవేళ ఉన్న వాటిని వెను వెంటనే తుడిచి పారివేద్దాం. దేవుని ప్రేమతో హృదయాలను నింపుదాం, సమాధానంతో హృదయాలను నింపుదాం, కనికరంతో హృదయం నింపుదాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. డెఫినెట్గా నమ్మదగిన దేవుడు ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా ఆకలి గొననీయాడు. నీతిమంతుల మొరను ఆయన ఆలకిస్తాడు. అంటే తన యందు భక్తి కలిగిన వారికి ఆయన ఏ మేలు కూడా చేయకుండా ఉండలేడు, ఆగలేడు. కనుక నీ హృదయపు స్థితి, మనకు హృదయపు స్థితి మనం పరిశీలన చేసుకొని ఆయన దృష్టికి ఆకర్షించగలిగిన స్వభావం కలిగి ఉండాలి తప్ప అసహించగలిగిన ఆ దురాలోచన ఎవరిలో ఉండకూడదు. ఎవరికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. తెలుసుకునే ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, ఈ మాటలు వచ్చిన ప్రతి హృదయాన్ని తాకండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు సంధించండి యేసయ్య. నీ దృష్టికి అసహ్యమైన యొక్క దురాలోచన కలిగిన హృదయమును ప్రభా సంపూర్ణంగా మీరు పెరిగి పారివేసిన అయ్యా, రాతి గుండెని తీసి పారివేసిన తండ్రి, మాంసము గుండెని మీరు అనుగ్రహించమని, నీ ఆత్మనైనా నీ విడల మీద మీరు ఉంచి నీ కట్టడను అనుసరిస్తున్న విధులను గైకొను వారుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. నాయన నీ కనికరమును, నీ ప్రేమతో నింపండి, నీ పరిశుద్ధతతో నింపండి. మహిమ మీరే పొందండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.